ఈ వీడియోలో మీకు గివ్ ఇవ్ 3 అనౌన్స్మెంట్ అయితే ఉంది, మీరు లాస్ట్ వరకు చూడండి. మనం ఎంతో జాగ్రత్తగా మన మెమోరీస్ని, మన డాక్యుమెంట్ని, మన పర్సనల్ వర్క్స్ని, ఫైల్స్ని, ఫొటోస్ని, వీడియోస్ని, ఇలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా మనం మన కంప్యూటర్ స్టోరేజ్లో నమ్ముకుని దాస్తూ ఉంటాం. కానీ కొన్నాళ్ళ పోతే ఆ నమ్మకం అనేది ఒమ్మయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. మన తప్పిదం వల్ల లేకపోతే కంప్యూటర్ క్రాష్ అవ్వడం వల్ల మన డేటా అనేది మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో భాగంగా చూసుకుంటే కనుక మనకి వైరస్ అటాక్ అయినా కూడా ఆ కంప్యూటర్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పోగొట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంది. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి దాచుకొని మనం స్టోర్ చేసుకున్న డేటా అంతా కూడా ఒక్కసారి డిలీట్ అయితే మన పరిస్థితి మనకి ఎంత బాధగా ఉంటుందనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. మరి ఆ ప్రాసెస్లో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ డిలీట్ అయిన డేటాని మనం తీసుకురావచ్చా అంటే? తీసుకురావచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం పూర్తిగా దాని గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. మీరు చూస్తున్నారు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. నా పేరు మోహన్. వాటి వీడియోలో మనం పర్టికులర్గా ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే డేటా రికవరీ. సో డేటా రికవరీకి సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీరు కొన్ని విషయాలు మిస్ అవుతారు. డేటా రికవరీ ప్రాసెస్లో మనం డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు మీ యొక్క కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో ఏమైనా ఫైల్స్ని డిలీట్ చేశారనుకోండి, ఆ డిలీట్ అయిన ఫైల్స్ని మనం ఆ కంప్యూటర్లోనే మనం రికవర్ చేయొచ్చు. అది ఎలా అంటే రీసైకిల్ బిన్కి వెళ్తే అందులో డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అన్నమాట. అదే అలా వన్ టైం డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్కి వెళ్తాయి. అదే రీసైకిల్ బిన్ను కూడా మీరు డిలీట్ చేశారనుకో మళ్ళీ మీరు రికవర్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అప్పుడు మీకు సెకండ్ ఆప్షన్గా ఏమవుతుందంటే రీస్టోర్ అనే ఆప్షన్ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో మనం డిలీట్ అయిన డేటా రీసైకిల్ బిల్లో కూడా డిలీట్ అయిపోయింది అనుకుంటే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రీస్టోర్ ఆప్షన్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. అది కూడా రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసి ఉంటేనే. రీస్టోర్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది గతంలో నేను వీడియో చేశాను, మీద ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. రీస్టోర్ పాయింట్ లేనప్పుడు మీరు రీస్టోర్ చేయలేరు కాబట్టి మీ డేటా రాదు. మరి ఇలాంటి సందర్భంలో మన డేటా కోల్పోవాల్సిందేనా అని అనుకుంటే కనుక నో, దానికి సొల్యూషన్ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని డివైసెస్ ఉంటాయి, లైక్ మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకే, పెద్ద మొత్తంలో డేటా అందులో స్టోర్ చేసి ఉంటాం, అంటే మనం బ్యాకప్గా స్టోర్ చేసి ఉంటాం. అది ఇంకా కూడా క్రాష్ అయ్యి లేకపోతే కరప్ట్ అయిపోయినా కూడా అందులో డేటా మనం తిరిగి బ్యాకప్ తీసుకురావచ్చు. అదేంటనేది మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, సాఫ్ట్వేర్ ఏంటో మనం చెప్పబోతున్నాను. అదేంటంటే నేను ఇప్పుడు ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మినిటూల్ పవర్ డేటా రికవరీ సాఫ్ట్వేర్. 2021లో ది బెస్ట్ డేటా రికవరీ సాఫ్ట్వేర్గా చెప్పొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా అయిపోయిన పెన్ డ్రైవ్స్ నుంచి, క్రాష్ అయిన హార్డ్ డిస్క్ నుంచి మన డిలీట్ అయిన డేటాని మనం తిరిగి బ్యాకప్ తీసుకోవచ్చు, అంటే దాంట్లో రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఇంపార్టెంట్ ఫొటోస్ని మీ కెమెరాలో మెమరీ కార్డులో తీసారనుకుందాం. ఆ మెమరీ కార్డు మీరు కంప్యూటర్లో పెట్టేటప్పుడు వైరస్ ప్రాబ్లం వల్ల డిటెక్ట్ అవ్వలేదు లేదా కరప్ట్ అయిపోయింది అనుకుందాం. సో మరి ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా తిరిగి మనము రికవర్ చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం రికవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక పెన్ డ్రైవ్లో మీరు ఇంపార్టెంట్ ఫైల్స్ మీరు తీసుకొచ్చారు, మీ సిస్టంలో పెట్టిన తర్వాత ఆ పెన్ డ్రైవ్లో ఫైల్స్ అన్నీ కూడా కరప్ట్ అయిపోయి లేదా హైడ్ అయిపోయి లేదా కనిపించలేదు, లేకపోతే ఎవరైనా డిలీట్ చేశారు తెలియకుండా లేదా ఫార్మాట్ చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా మనం ఈ డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఆ పెన్ డ్రైవ్లో లేదా మెమరీ కార్డ్లో లేదా ఎక్స్టర్నల్ డిస్క్లో ఉన్న డేటాని రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇక రికవరీ విషయంలో అంటే కొన్ని కంపెనీస్లో కొన్ని లిమిటెడ్ ఫార్మాట్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఈ మినిటూల్ డేటా రికవరీ సాఫ్ట్వేర్లో అయితే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అన్నీ కూడా రికవర్ చేసుకోవచ్చు. మనం ఆ రికవర్ ప్రాసెస్ అనేది ప్రాక్టికల్గా నేను చూపించబోతున్నాను. అలాగే మినిటూల్ పవర్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అండ్ యాక్టివేట్ ఎలా చేసి నేను ఒక డేటా రికవర్ చేసి నేను మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. ఓకే, సో పదండి అయితే స్క్రీన్ మీద చూద్దాం. సో మినిటూల్ పవర్ డేటా రికవర్ని సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేయడం చూసారు కదా. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మినీ అని టైప్ చేస్తే చాలు, మీకు మినిటూల్ పవర్ డేటా రికవరీ పైన క్లిక్ చేయండి. మినిటూల్ పవర్ డేటా రికవరీ 10 అనేది నేనైతే యూజ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ నేను యాక్టివ్ చేశాను అన్నమాట. ఎవరైతే ప్రో లైసెన్స్ అయితే తీసుకుంటారో వాళ్ళు యాక్టివేట్ చేస్తే అన్లిమిటెడ్ డేటా అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి
ఇందులో ఉంటుంది. ప్రో వెర్షన్ పర్చేస్ చేయాలనుకున్న వారు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసుకుని మీకు ఏ ప్లాన్ అవసరం అయితే అది చూడండి. ముందు ఇన్స్టాల్ చేసి యూజ్ చేయండి. మీకు ఎలా ఓకే అనుకుంటే ప్రో వెర్షన్లోకి వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు లాజికల్ డ్రైవ్స్, అలాగే డివైసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఓకే, రెండు సపరేట్. లాజికల్ డ్రైవ్స్ అంటే మనం ఎన్ని పార్టిషన్స్ అయితే చేసామో ఆ డివైసెస్లో మనకి చూపిస్తాయి ఇక్కడ పార్టిషన్స్ అన్నీ. బట్ అలాగే మన సిపి లోపల ఎన్ని హార్డ్ డిస్క్లు అయితే కనెక్ట్ అయి ఉన్నాయో అండ్ ఎన్ని పెన్ డ్రైవ్ స్టోరేజ్ డివైసెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఓకే, ప్రజెంట్ 2 హార్డ్ డిస్క్ అయితే ఉన్నాయి. ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నాను, దాని నుంచి మనం రికవరీ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు మరొక పార్టిషన్ యాడ్ అయ్యింది. మీరు డివైసెస్లోకి వెళ్ళండి అండ్ శాండ్ డిస్క్ కర్జర్ బ్లేడ్ అని చెప్పేసి యూఎస్బి డ్రైవ్ అని చూసారా, ఇది మనం ఇక్కడ డివైస్గా యాడ్ అవ్వడం మనం గుర్తించవచ్చు. అలాగే మీరు కింద కొన్ని ఆప్షన్స్ ఇంకా కూడా చూడొచ్చు. డెస్క్టాప్ రికవరీ చేయొచ్చు, అలాగే రీసైకిల్ బిన్లో రికవర్ చేయొచ్చు. దాని తర్వాత పర్టికులర్ ఫోల్డర్ని మనం రికవర్ చేసుకోవచ్చు. ఫర్ డివైసెస్లో పర్టికులర్ పెన్ డ్రైవ్ మొత్తం స్కాన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను డివైసెస్లోకి వచ్చి శాండ్ డిస్క్ యూఎస్బి డ్రైవ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో స్కాన్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూడండి స్కాన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం స్కాన్ అవ్వడానికి 100% ఇక్కడ అవ్వాల్సి ఉంటుంది. మధ్యలో మీరు స్కాన్ పౌజ్లో పెట్టాలంటే పౌజ్ చేసుకోవచ్చు, స్కాన్ ఆఫ్ చేయాలనుకుంటే స్టాప్ బటన్ ప్రెస్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 100% స్కాన్ అయిపోయిన తర్వాత మనకి ఆ పెన్ డ్రైవ్ నుంచి ఏవైతే ఫైల్స్ అయితే డిటెక్ట్ అయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఫోల్డర్ వైజ్గా చూపిస్తున్నాయి. చూడండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఆ పెన్ డ్రైవ్లో ఉండే డాక్యుమెంట్ ఫైల్స్, గ్రాఫిక్స్ అండ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు రికవర్ కావాలి కాబట్టి ఈ రెండిట్లో టిక్ మార్క్ పెట్టాను. దాని తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. అండ్ మీరు ఎక్కడైతే రికవర్ అయిన తర్వాత ఆ డేటా సేవ్ అవ్వాలో అనే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు రికవర్ చేసిన డేటా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో అంత స్పేస్ ఉందో లేదో చూసుకుని ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేయండి. ఓకే, సో నేనైతే ప్రస్తుతానికి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఏ ప్లేస్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్లేస్లో రికవర్ అయిన డేటా మనకు చూపిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా మన డేటా రికవర్ అవుతుందని చెప్పేసి. డిపెండ్స్ ఆన్ యువర్ స్టోరేజ్ డివైస్ కెపాసిటీ, తర్వాత దాని కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోరుకుందాము మనం డిలీట్ అయిపోయిన డేటా మనకి తిరిగి రావాలని చెప్పేసి. ఓకే, గివ్వే 3 గురించి నేను చెప్తానని చెప్పాను కదా. ఈ గివ్వేలో 15 డేటా రికవరీ సాఫ్ట్వేర్ లైసెన్స్ 1 year వరకు వ్యాలిడిటీ ఉండేది నేను ఫ్రీగా గివ్వే ఇవ్వబోతున్నాను. మనకి స్పాన్సర్ చేస్తున్నారు minitool. సో వాళ్ళకి నా తరపు నుంచి అండ్ మా వ్యూయర్స్ తరపు నుంచి థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు గివ్వేలో పార్టిసిపేట్ చేయాలంటే #learn computer తెలుగు ఛానల్ వితౌట్ స్పేస్ అండ్ గివ్ అవే 3 అని చెప్పేసి మీ యొక్క పేరు ప్లస్ మీ యొక్క ఏరియా విత్ ఈమెయిల్ ఐడితో కామెంట్ చేయండి. ఎవరికైతే 1 year పవర్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ లైసెన్స్ అవసరమో వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ చేయండి. గివ్ అవే రిజల్ట్ ఎప్పుడనేది మీకు ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో నేను మీకు చెప్తాను. సరేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పవర్ minitool డేటా రికవరీ సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనము డేటా అయితే రికవర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కంప్యూటర్ ల్యాప్టాప్ యూజర్స్కి అండ్ ఎస్పెషలీ ఇంపార్టెంట్ డేటా మెయింటైన్ చేసుకోవాలి అండ్ లాంగ్ టైంలో మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ, లేకపోతే ప్రొఫెషనల్స్, వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటో ఎడిటర్స్, షాపర్స్, అందరూ బిజినెస్ కమర్షియల్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక డేటా రికవర్ సాఫ్ట్వేర్ అయితే ఉండి తీరాలి. అయితే ఈ రికవర్ సాఫ్ట్వేర్లో ఫ్రీ వర్షన్లో అంటే ట్రయల్ వర్షన్లో ఉండేటప్పుడు ఓన్లీ అప్ టు 2 GB వరకు అనుకుంటాను డేటా రికవర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ప్రో వెర్షన్ తీసుకున్నట్లయితే అన్లిమిటెడ్ ఫీచర్స్ అయితే అందుబాటులో ఉంది. మరి దానికి సంబంధించిన మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్స్ లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్ చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.